కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. CITU జిందాబాద్, CITU జిందాబాద్, CITU జిందాబాద్, CITU జిందాబాద్. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అమలు చేయాలి, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం. ఇంజనీర్ కార్మికుల సమస్యల్ని, కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. స్కిల్డ్ సెమీ స్కిల్డ్, స్కిల్డ్ సెమీ స్కిల్డ్, సమాన పనికి సమాన వేతనం. కార్మికుల డిమాండ్లన్నీ, కార్మికుల డిమాండ్లని, సమాన పనికి సమాన వేతనం. సెమీ స్కిల్డ్ అండ్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అండ్ స్కిల్డ్. వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె ఈ రోజుకు 10వ రోజుకు చేరుకోవడం జరిగినది. సమ్మెలో భాగంగా 2 దఫాలుగా మినిస్టర్లు చర్చలకు పిలవడం జరిగినది. 6 చర్చల్లో భాగంగా 2 సార్లు విఫలం అయినాయే కానీ సమస్య సఫలం కాలేదు. కావున మా సమస్యల్ని నెరవేరుస్తామని మినిస్టర్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగినది. ఆయన హామీ ఇవ్వడం జరిగినది కావున ఆ హామీల భాగంలో కమిటీ వేసి, కమిటీలో మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాకేమీ కార్మికులందరికీ హామీ అయితే ఇవ్వలేదు. మా సమస్యల్ని సీఎం దృష్టి గారికి తీసుకుపోవడం మంచిదని తెలియజేస్తూ మా సమస్యల్ని పరిష్కరించవలసిందిగా సీఎం దృష్టికి సీఎం గారు సానుకూలంగా స్పందిస్తారని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ మా డిమాండ్లని కార్మికులు సమాన పనికి సమాన వేతనము, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నేతపై చంద్రబాబు నాయుడు మీద ఆ రోజు మాట్లాడడం జరిగినది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అనే రెండింటిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది.